అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మే 10వ తారీఖు అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే చాలా ముఖ్యమైనటువంటి రోజు. కానీ ప్రస్తుత తరానికి కాదు, అంతకుముందు తరానికి కూడా దాని గురించి పూర్తి అవగాహన ఎవరికీ లేదు. ఇంతకీ భారతదేశ చరిత్రలో మే 10కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకుంటే, ఆ రోజు భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక పద్ధతిగా తిరుగుబాటు చేయడానికి పూనుకున్నటువంటి రోజు. ఆ రోజు బ్రిటిష్ వారి విభజన రాజకీయాలకు ఐక్యతే సమాధానంగా సాగిన రోజు. ఆ రోజు భారతీయులు తమ పౌరుషాన్ని, తమ రౌద్రాన్ని బ్రిటిష్ వారికి రుచి చూపించినటువంటి రోజు. ఆ రోజు కుల మతాలకు అతీతంగా భారతీయులంతా ఏకమై తమ ఉమ్మడి శత్రువు అయినటువంటి బ్రిటిష్ వారిపై తిరగబడ్డ రోజు. ఆ రోజు బ్రిటిష్ వారి కుటిల నీతిని భారతీయులు తమ తిరస్కార స్వరంతో గర్జించిన రోజు. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. ఆ రోజు సామాన్యుల నుంచి చక్రవర్తుల వరకు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి తిరుగుబాటు చేసినటువంటి రోజు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ఒక బేగం హజ్రత్ మహల్ కానీ, ఒక తాంతియా తోపే కానీ, ఒక నానా సాహెబ్ కానీ, ఒక తుర్బజ్ ఖాన్ కానీ, ఒక కున్వర్ సింగ్ కానీ, సురేందర్ షాహీ కానీ, ఖాన్ బహదూర్ ఖాన్ కానీ, ఇలా ఎందరో విభిన్న వర్గాలకి, విభిన్న మతాలకి చెందినటువంటి వ్యక్తులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి రోజు. అంత ముఖ్యమైనటువంటి రోజే ఈ మే 10వ తారీఖు. ఇంతకీ మే 10వ తారీఖున ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలంటే, సుమారు సరిగ్గా 177 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సరిగ్గా 177 సంవత్సరాల క్రితం మే 10వ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి సిపాయిలందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి నిర్ణయించుకున్నటువంటి రోజు. ఇంతకీ ఆ సిపాయిలకి తిరుగుబాటు చేయాలని ఎందుకు అనిపించింది, ఇది మనం తెలుసుకోవలసినటువంటి అంశం. 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినాక 1757లో ప్లాసీ యుద్ధంతో మొదలుపెట్టినటువంటి వీళ్ళ ఆక్రమణ 1857 నాటికి పూర్తి స్థాయికి వచ్చింది. మొత్తం భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత తమ ఇష్టానుసారం తమ నచ్చినట్లు భారతీయులు నడుచుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు, అనేక రకాలైనటువంటి చర్యలకు, అనేక దౌర్జన్యాలకు వీళ్ళు పాల్పడడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యంలో భారతీయులు కూడా సిపాయిలుగా పనిచేస్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నటువంటి భారతీయ సిపాయిల పట్ల వివక్షత అనేటువంటిది అక్కడ స్పష్టంగా కనపడుతూ ఉన్నది. వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్ ఉండు, జీతాలు కూడా ఇంగ్లీష్ లేదా యూరోపియన్స్ సిపాయిల కంటే, సైనికుల కంటే చాలా తక్కువ స్థాయి ఇచ్చేవారు. అలాగే భారతీయ సిపాయిలు ప్రపంచంలో ఏ మూలకైనా బ్రిటిష్ వారి తరపున వెళ్ళి పోరాడాల్సిందే. దానికి కనుక తిరస్కరిస్తే వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఊడిపోతాయి వాళ్ళందరికీ అని కూడా బ్రిటిష్ వారు చెప్పడం జరిగింది. సో ఇట్లాగా అన్ని రకాలుగా సిపాయిలు అనేవారు బ్రిటిష్ వారి యొక్క వివక్షతకు, నిరాదరణకు, వాళ్ళ యొక్క అణిచివేతలకు గురవుతూ వస్తున్నారు. ఈ భారతీయ సిపాయిల పట్ల బలవంతంగా క్రైస్తవ మతాన్ని చొప్పించడం కానీ, క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాలు చేయించడం కానీ ఆ యొక్క సిపాయిల రెజిమెంట్లో జరుగుతూ ఉండేవి. ఇది కూడా చాలదన్నట్లుగా 1857లో కొత్తగా ఒక రైఫిల్ అంటే ఒక తుపాకీని ప్రవేశపెట్టారు. ఆ తుపాకీని పేల్చాలి అంటే అందులో బుల్లెట్ పెట్టాలి. ఆ బుల్లెట్ అందులో పెట్టే ముందు ఆ బుల్లెట్ పైన ఉన్నటువంటి దాని మూతని కొరికి తీసి పక్కకి పడేసి ఆ తర్వాత బుల్లెట్ని ఆ రైఫిల్లో పెట్టాలి. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఆ బుల్లెట్కు పైన ఉండేటువంటి తొడుగు ఆవు మాంసముతోటి, అలాగే పంది మాంసము యొక్క కొవ్వులతోటి తయారు చేసినటువంటి తొడుగు అనమాట. ఆ తొడుగును నోటితోటి పీకి ఆ బుల్లెట్ని అందులో పెట్టి మనం పేల్చవలసి ఉంటుంది. ఇది 1857లో సిపాయిలకు ఇచ్చినటువంటి కొత్త రైఫిల్ అనమాట. కానీ ఈ యొక్క రైఫిల్ని పేల్చడానికి, ఆ బుల్లెట్ నోటితో కొరికి తీయడానికి అటు హిందూ సిపాయిలు, ఇటు ముస్లిం మతస్థులైనటువంటి సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినా కానీ వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి సిపాయిలందరినీ కూడా
నిర్దాక్షిణ్యంగా కొట్టడం లేదా చంపడం లేదా జైల్లో బంధించడం ఇటువంటి చేస్తూ వచ్చారు. ఇట్టి సందర్భంలో 1857వ సంవత్సరంలో మంగల్ పాండే అనే అతను తనను తోటాలు ఉపయోగించవలసిందే అని పేర్కొన్నటువంటి బ్రిటిష్ అధికారులను కాల్చడం జరిగింది. సో ఆ రకంగా 1857 సిపాయిల తిరుగుబాటు ఈ మంగల్ పాండే చేసినటువంటి చర్యతో ప్రారంభమైనట్టుగా చెబుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత 1857 మే 10వ తారీఖున సిపాయిలు అందరూ కూడా మేరట్ అనేటువంటి ప్రాంతంలో సమావేశమయ్యి భారతదేశానికి స్వాతంత్రం సాధించే వరకు పోరాడాలి, అలాగే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పాలనకు ముగింపు పలకాలి. ఆ రకంగా ముగింపు పలకాలంటే ఢిల్లీని ఆక్రమించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక పద్ధతి ప్రకారం ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మేరట్లో ఆ సమావేశంలో నిర్ణయించుకుని ముందుకు సాగటం జరిగింది. ఆ రకంగా మే 10వ తారీఖున అధికారికంగా 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనట్టుగా మన చరిత్రకారులు చెబుతారు. కారణం ఏంటంటే 1857 మే 10వ తారీఖున సిపాయిల తిరుగుబాటు జరగటంలో ఇక్కడ అనేక అంశాలు మనం బేరీజ్ చేసుకుంటే ఎప్పుడూ ఎడమొహం పెడమొహంగా ఉండేటువంటి హిందూ ముస్లింల యొక్క ఐక్యత ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో మనకి స్పష్టంగా కనపడుతుంది. అలాగే సామాన్యులైనటువంటి రైతులు, అలాగే చేతివృత్తులు చేసుకునేటువంటి కళాకారులు, కులవృత్తులు ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు, వీళ్ళందరితో పాటుగా జమీందారులు, అలాగే స్థానికంగా ఉండేటువంటి రాజులు, అధికారులు, బ్రిటిష్ వారి వలన ఉద్యోగాలు కోల్పోయినటువంటి భారతీయులు, వీళ్ళందరూ కూడా అంటే సామాన్యుని నుంచి పై స్థాయి చక్రవర్తి వరకు ఈ పోరాటంలో పాల్గొన్నారు. అలాగే కుల మత వర్గ భేదాలకు అతీతంగా ఈ యొక్క పోరాటంలో పాల్గొన్నారు. సో ఇట్లాగా భారతదేశ చరిత్రలో మే 10వ తారీఖు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి రోజు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడుకుంటే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. అట్లాగే సేమ్ అయోధ్య నుంచి అంటే అవధ్ లేదా అయోధ్య ఈ ప్రాంతం నుంచి ఒక ముస్లిం లేడీ అయినటువంటి బేగం హజరత్ మహల్ అంటే ఆ ప్రాంతానికి రాణి అయినటువంటి బేగం హజరత్ మహల్ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. ఒకే కాలంలో ఒక పక్క ఝాన్సీ లక్ష్మీబాయి, మరొక పక్క బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి భారతీయ స్త్రీమూర్తులు. వీళ్ళతో పాటుగా ఒక ముస్లిం చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా, ఒక మరాఠా చక్రవర్తి అయినటువంటి బాజీరావు దత్త కుమారుడైనటువంటి నానాసాహెబ్, అతని యొక్క అనుచరులైనటువంటి తాంతియా తోపే, ఇలాంటి ప్రముఖులు. మరోపక్క మన హైదరాబాద్లో తుర్బాజ్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం నాయకుడు, బీహార్లో కున్వర్ సింగ్ అనేటువంటి ఒక హిందూ పాలకులు, సతారా ప్రాంతంలో రంగ బాపూజీ గుప్టే అనేటువంటి ఒక పాలకుడు, వారణాసిలో మౌల్వీ లియాఖత్ అలీ అనేటువంటి ఒక ముస్లిం పాలకులు. ఇలాగా హిందూ ముస్లిం పాలకులు ఒక ఐక్యతతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటు. అతి సామాన్యుడి నుంచి చక్రవర్తులందరూ కూడా ఇందులో భాగం పంచుకున్నారు. సో ఈ రకమైనటువంటి కారణాలు చూస్తే 1857 సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. అలాగే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి చేపట్టినటువంటి తొలి ఘట్టం, తొలి చర్య అనేటువంటిది జరిగింది. ఆ జరగటం అనేటువంటిది మే 10ని జరిగింది అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. కానీ భారతదేశ చరిత్రలో ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ రోజుకి కానీ ఎక్కడా కూడా సరైనటువంటి గుర్తింపు రాలేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాల వారు కలిసికట్టుగా పోరాడడానికి నిర్ణయించుకున్నటువంటి ఒక రోజు మే 10వ తారీఖు. సో భారతదేశ చరిత్రలో ఏ గుర్తింపు లేకుండా కేవలం సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనటువంటి రోజుగా మాత్రమే మే 10వ తారీఖుని మనం పేర్కొంటూ ఉంటున్నాం. కానీ ఒక్కసారి ప్రపంచ చరిత్రలో ఇతర దేశాల యొక్క సంఘటనలు కనుక మనం గమనిస్తే 1776లో అమెరికా స్వతంత్ర పోరాటం అనేటువంటిది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభమైనది. సో అట్టి సందర్భంలో జూలై 4వ తారీఖున అమెరికా స్వతంత్ర ప్రకటనను థామస్ జెఫర్సన్ అనే ఆయన
ఫిలడెల్ఫియా నగరంలో ఒక సమావేశంలో ప్రకటించడం జరిగింది. కేవలం ఆ సమావేశంలో అమెరికా స్వతంత్ర ప్రకటనకు సంబంధించినటువంటి ఒక పత్రాన్ని, ఒక ప్రతిని ఆయన చదివి వినిపించడం జరిగింది. అది జూలై 4వ తారీఖున. సో ఈ రోజుకి అమెరికాలో జూలై 4కి చాలా ముఖ్యమైనటువంటి ఒక నేషనల్ డేగా అక్కడ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ 1776 జూలై 4న వాళ్ళకి స్వతంత్రం రాలే. 1776 నుంచి 1782 వరకు వాళ్ళు పోరాటం చేస్తే 1782లో పారిస్ ఒప్పందం ద్వారా ఈ యొక్క అమెరికా దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ ఒప్పందం అక్టోబర్ నెలలో జరిగింది. కానీ స్వతంత్రం వచ్చినటువంటి అక్టోబర్ నెలలో జరిగిన పారిస్ ఒప్పందం ద్వారా స్వతంత్రం వస్తే వాళ్ళు ఆ రోజున ఆ డేట్ని పెట్టుకోలేదు. ఎక్కడైతే ఉద్యమం మొదలైందో జూలై 4వ తారీఖున దాన్ని వాళ్ళు తమ యొక్క నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తేదీకి వాళ్ళు గుర్తింపు ఇవ్వటం జరిగింది. కానీ అక్కడ జరిగింది ఏంటి? చాలా చిన్న సంఘటనగా మనం చెప్పవచ్చు. కేవలం ఆ సమావేశంలో ఈ స్వతంత్ర ప్రకటన అనేటువంటిది అక్కడ చదివి వినిపించడం మాత్రమే జరిగింది. అలా చదివి వినిపించినటువంటి స్వతంత్ర ప్రకటనని అక్కడ ఉన్నటువంటి అమెరికా సభ్యులు, ఆ సమావేశానికి హాజరైన సభ్యులు ఆమోదించడం మాత్రమే జరిగింది. అంటే అమెరికా స్వతంత్ర ప్రకటనని అమెరికా సభ్యులు అక్కడ ఆమోదించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఇంకా ఆమోదించలేదు. అక్కడి నుంచి తర్వాత వాళ్ళు పోరాటం చేశారు. 76 నుంచి 82 వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. కానీ వాళ్ళు ఈ డేట్నే వాళ్ళు స్వతంత్ర దినోత్సవంగా వాళ్ళకి నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే, అమెరికా గొడవ పక్కన పెట్టండి. ఫ్రాన్స్ రండి. భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి భావాలను వ్యాప్తి చేసినటువంటి విప్లవంగా మనం ఫ్రెంచ్ విప్లవాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది 1789లో జరిగింది. సో ఫ్రెంచ్ విప్లవంలో జరిగినటువంటి ఒక డేని, అంటే జూలై 14వ తారీఖుని ఫ్రెంచ్ దేశ చరిత్రలో వాళ్ళు నేషనల్ డేగా జూలై 14న జరుపుకుంటూ ఉంటారు. 1789 జూలై 14 ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే, ఆ దేశంలో ఒక నిరంకుశైనటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తి తనను ఎదిరించిన వాళ్ళందరినీ కూడా బందీ చేసేవాడు అనమాట. అలా బందీ చేయడానికి అతడు బాస్టిల్ అనేటువంటి ఒక కోటను ఉపయోగించి తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కోటలో పడేసి తలుపులు బేగే పెట్టేవాడు. సో ఫ్రెంచ్ ఉద్యమకారులు అందరూ ఏం చేశారంటే 1789 జూలై 14వ తారీఖున ఆ కోటల దగ్గరికి పోయి ఆ కోటల యొక్క ద్వారం దగ్గర ఉన్న తలుపులు బద్దలుగొట్టి అందులో ఉన్నటువంటి ఖైదీలను అందరినీ విడుదల చేయటం జరిగింది. ఆ రకంగా ఆ ఖైదీలకి స్వేచ్ఛనివ్వటం జరిగింది. దీన్నే ఫ్రాన్స్ దేశ చరిత్రలో బాస్టిల్ కోట పతనంగా చెప్తారు. అది జూలై 14, 1789లో జరిగింది. కానీ ఆ సంఘటన ద్వారా వాళ్ళకి స్వతంత్రం రాలే. వాళ్ళకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1792లో వచ్చింది. వాళ్ళకి ఆ రోజే స్వతంత్రం వచ్చిందా? ఆ రోజే రాజ్యాంగబద్ధమైన పాలన వచ్చిందంటే రాలే. 1789లో వాళ్ళకి రాలే. ఎప్పుడు వచ్చిందంటే 1792లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశాన్ని ఫ్రాన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చక్రవర్తిని తొలగించడం జరిగింది. అయితే ఇలా వచ్చినటువంటి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కూడా నిలబడిందా అంటే నిలబడలే. 1804లో మళ్ళీ నెపోలియన్ అనే అతను ఫ్రెంచ్ దేశాన్ని ఆక్రమించుకొని మళ్ళీ రాజు అయ్యాడు. అంటే రాజుతో మొదలెట్టి మళ్ళీ రాజుతోటే జరిగింది. అంటే ఈ ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది ఒక రకంగా చరిత్రకారులు ఫెయిల్ అయిందంటారు. ఎందుకంటే రాజును అంతం చేశారు. మళ్ళీ ఏం చేశారు? 1804 నెపోలియన్ అనేటువంటి చక్రవర్తి అక్కడ వచ్చి కూర్చున్నాడు. కానీ ఇప్పటికీ కూడా జూలై 14 అనేటువంటిది వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి దినంగా, నేషనల్ డేగా, ఫ్రెంచ్ స్వతంత్ర దినోత్సవంగా జూలై 14నే చెప్పుకుంటారు. ఎందుకు అక్కడ వచ్చింది కూడా ఏమి లేదు. కానీ వాళ్ళు అంత ముఖ్యమైనటువంటి రోజుగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. కానీ మన దేశంలో 1857 తిరుగుబాటు, ఒక పద్ధతి ప్రకారం జరిగినటువంటి తిరుగుబాటు, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించుగా చాలా ప్రాంతాలన్నీ పాలు పంచుకున్నటువంటి ఈ తిరుగుబాటు ప్రారంభమైనటువంటి మే 10ని మాత్రం మనం మర్చిపోయాం. దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలేసాం. ఇక్కడ మనకి అమెరికాని చూసినా, అలాగే ఫ్రాన్స్ని చూసినా, లేకపోతే చైనాని చూసినా, ఇంకా ఇతరత్ర దేశాలు చూసినా, వాళ్ళందరూ కూడా తమ యొక్క పోరాటాలు ప్రారంభమైనటువంటి రోజుని వాళ్ళక్కడ కూడా మర్చిపోలేదు. వాటిని చాలా ప్రాధాన్యమైనటువంటి రోజులుగా గుర్తించి అక్కడ అనేక రకాల ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కానీ భారతదేశంలో ఏమైంది?
భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు ప్రథమ స్వతంత్ర పోరాటంగా పిలువబడేటువంటి తిరుగుబాటు ప్రారంభమైనటువంటి మే 10వ తారీఖుకి ఎటువంటి గుర్తింపు లేకుండా, ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఒక మామూలు రోజుగానే అది మిగిలిపోయింది. ఇలా మిగిలిపోవటం అనేటువంటిది రైట్ అంటారా, రాంగ్ అంటారా అనేది మీరే ఆలోచించుకోండి. అందరికీ ధన్యవాదాలు.